Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. సో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది. ఆ. సో ఈ టైంలో మీ దగ్గరికి ఏ రిక్వైర్మెంట్స్ తో వస్తుంటారు అసలు? సో దీనికంటే కూడా ఇంకా నెక్స్ట్ స్టెప్ మనం ఇంకా అంటే గ్రూమ్డ్గా కనిపించాలి కంప్లీట్గా 3 to 6 months ముందే అప్రోచ్ అవుతాయి. పర్మనెంట్ మేక్ ఓవర్ ఏంటంటే లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండేవి, వాళ్ళు మెయింటైన్ చేసుకునేట్టుగా ఉపయోగపడే సర్వీస్. ఫుల్ బాడీ మేక్ ఓవర్ ఏంటంటే ఇది ఎక్స్క్లూజివ్ సర్వీస్, మీకు బయట ఎక్కడ అవైలబుల్ లేదు ఈ సర్వీస్. కొలాజన్ స్టిమ్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, స్కిన్ చక్కగా అవుతుంది. ఒకసారి వచ్చారు ట్రీట్మెంట్ కోసం, వాళ్ళకి కావాల్సినటువంటి స్కిన్ టెస్ట్, ప్యాచ్ టెస్ట్, సెన్సిటివిటీ టెస్ట్ ఇలాంటివి చేస్తారు. వాళ్ళ స్కిన్ టైప్కి ఎలాంటి కాంబినేషన్ సూట్ అవుతుందో అవి మట్టుకే అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఎలా ఉంటాయండి ప్యాకేజెస్ కావచ్చు, ఇవన్నీ ట్రీట్మెంట్స్, ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి అంటే? ఎనీ సర్వీస్ కానీ ఒక సెషన్కి వచ్చేసరికి యావరేజ్గా 3000 అనేది యావరేజ్గా ఉంటుంది. కమిలిపోయినట్టుగా వచ్చినట్టు ఇలాంటి కొన్ని వీడియోస్ కూడా మనం చూసాం కదా. ఎవరికి ఎంతవరకు అవసరమో దాన్ని వాడడం కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో కూడా చాలా మంది అవసరం లేకపోయినా చాలా అడ్వాన్స్ పీల్స్ వాడేసి సెన్సిటివ్ చేసుకొని డ్యామేజ్ చేసుకొని వస్తున్నారు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం పెళ్ళి. అందులో చాలా ప్రత్యేకంగా కనిపించాలి అని చాలామంది భావిస్తూ ఉంటారు. ఎందుకంటే మెమొరీస్ ఫర్ ఎవర్ ఉండిపోతాయి కాబట్టి. అందులో పర్టికులర్గా పెళ్లి కూతురు అనగానే అలంకరణతో పాటుగా తనకు ఉండేటువంటి మేక్ ఓవర్, వీటన్నిటి మీద కేవలం ఆ పెళ్లి రోజు మాత్రమే కాదు, ఆ తర్వాత కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ మన దగ్గర ఎలాంటి బ్రైడల్ మేకోవర్స్ ఉన్నాయి, బ్రైట్నింగ్ అనేది ఎలా ఉంటుంది, మెమరబుల్గా చేయడానికి ఇవన్నీ ఎలా యాడ్ ఆన్ అవుతాయి? మనతో పాటుగా ఉన్నారు అనూస్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ సర్వీసెస్ నుంచి 44 yearsగా తెలుగు వాళ్ళందరికీ పరిచితమైనటువంటి అనురాధ గారు మనతో పాటుగా ఉన్నారు. హలో అండి అనురాధ గారు, నమస్తే. హలో అమ్మా, నమస్కారం. సో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది. పెళ్ళిళ్ళు అనగానే గతంలో ఉన్నట్టుగా మనకు ఓన్లీ శారీస్ ఎలా ఉన్నాయి, దానికి మ్యాచింగ్లో ఏం తీసుకుంటున్నాం, యాక్సెసరీస్, జ్యువెలరీస్, అది మాత్రమే కాకుండా కంప్లీట్ మేక్ ఓవర్ అనేది. సో ఈ టైంలో మీ దగ్గరికి ఏ రిక్వైర్మెంట్స్తో వస్తుంటారు అసలు? మామూలుగా అందరికీ తెలిసింది బ్రైడల్ మేకప్ అనేది కామన్, అందరికీ తెలుసు. దాంతోపాటు కొంతమందికి నెక్స్ట్ లెవెల్లో ఫేషియల్స్ కానీ, బాడీ వ్యాక్సింగ్ కానీ, పెడిక్యూర్ లాంటి సర్వీసెస్ తీసుకుంటారు. ఇంకా కొంచెం లెవెల్లోకి నెక్స్ట్ లెవెల్కి వెళ్తే బాడీ సర్వీసెస్, బాడీ ఫేషియల్స్ లాంటివి ఇవన్నీ కూడా తీసుకుంటారు. హెయిర్ స్పా లాంటివి కంప్లీట్గా టాప్ టు టో కొంచెం బేసిక్ రెజ్యునేషన్ పార్ట్ అంటే ఒక సెలూన్ సర్వీసెస్ సంబంధించి ఇవన్నీ కూడా బ్రైడ్కి ఒక 1 week ముందు 2 weeks ముందు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది అన్ని సర్వీసెస్ కూడా. అయితే ఓవరాల్గా ఇవన్నీ టెంపరీగా వచ్చే చేంజెస్, ఆ రోజు కనిపించడానికి అవసరం ఉన్న బేసిక్ రిక్వైర్మెంట్స్ ఇవి అందరు బ్రైడ్స్ చేసుకుంటారు యూజువల్లీ, నాకు తెలిసినంత మటుకు. సో దీనికంటే కూడా ఇంకా నెక్స్ట్ స్టెప్ మనం ఇంకా అంటే గ్రూమ్డ్గా కనిపించాలి కంప్లీట్గా, బెస్ట్ లుక్ ఇవ్వాలి అనుకుంటే ఒక 6 months ముందు వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి ఒక 3 to 6 months ముందే అప్రోచ్ అవుతే ఇంకా బాగుంటుంది. ఇంకా అన్వాంటెడ్ హెయిర్ లాంటివి ఉన్నప్పుడు ఒక 1 year ముందు అప్రోచ్ అవుతే కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. 6 months ముందు అప్రోచ్ అయినా కూడా విజిబుల్గా చాలా మటుకు తగ్గిపోతుంది. సో వీలైనంత ఎర్లీగా అప్రోచ్ అయితే ఏంటంటే ఏదైతే మనకు ప్రాబ్లమ్స్ పర్మనెంట్గా తగ్గించుకునే ప్రాబ్లమ్స్ అంటే హెయిర్, అన్వాంటెడ్ హెయిర్ కానీ అది బాడీ మీద కానీ ఫేస్ మీద కానీ ఓవరాల్గా. సో చాలా సింపుల్గా ఇప్పుడు వచ్చిన లేజర్ ట్రీట్మెంట్స్తో కూడా లార్జ్ ఏరియాస్లో కూడా కంప్లీట్గా తగ్గించేసేసేయచ్చు హెయిర్ని. అండ్ ఇది కాకుండా వెయిట్, అది ఫిగర్ కరెక్షనే అవ్వచ్చు, పొట్ట లాంటివి, చేతులు ఇట్లాంటివి కూడా కొంచెం ట్రిమ్గా కావాలనుకుంటే ఫిగర్ కరెక్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇన్స్టెంట్గా, అది ఖచ్చితంగా తగ్గుతుంది అది. దాంతోపాటు మనకి స్కిన్ సర్వీసెస్ అంటే అన్ఈవెన్ స్కిన్ టోన్స్, పిగ్మెంటేషన్ ఉండొచ్చు,
డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ రిక్వైర్మెంట్ కావచ్చు, ఏదైనా కూడా వాటికి కూడా కొంచెం ముందు అప్రోచ్ అయితే ఒక నెంబర్ ఆఫ్ సెట్టింగ్స్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి వాటికి. మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ కాస్మోలాన్ ట్రీట్మెంట్స్ లాంటివి. పిగ్మెంటేషన్ ఉంటే ఖచ్చితంగా తగ్గించేసేసేయచ్చు అలాంటివి స్కిన్ ప్రాబ్లమ్స్. ఇవి కాకుండా కొంతమంది హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా, డాండ్రఫ్ లాంటివి, చాలా హెయిర్ ఫాల్, సివియర్ హెయిర్ ఫాల్ లాంటివి ఉన్న వాళ్ళకైతే అది కూడా ఒక 4 సెషన్స్లో రిజల్ట్స్ ఖచ్చితంగా చూపించేయచ్చు వాటికి కూడా. సో ఇవన్నీ కూడా కాంబినేషన్లో పెట్టి కంప్లీట్గా వాళ్ళకి చేంజెస్ తీసుకొస్తాం. ఆ చేంజెస్ తీసుకురావడానికి వాళ్ళకు ఉన్న ప్రాబ్లం బట్టి మాకు ఒక 3 మంత్స్ ముందు కానీ 6 మంత్స్ ముందు కానీ అప్రోచ్ అవుతే ఆ డిఫరెన్స్ చూపించగలుగుతాం. సో ఇందులో 3-4 సెషన్స్ ఒకేసారి పెడతాము. కంప్లీట్ మేక్ ఓవర్, పర్మనెంట్ మేక్ ఓవర్ అంటాం దీన్ని. ఈ పర్మనెంట్ మేక్ ఓవర్లో ఏంటంటే వాళ్ళకి ఒక 3-4 సెషన్స్ అంటే డిఫరెంట్ ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి వస్తే బడ్జెట్ మరీ ఎక్కువ అవ్వకుండా వాళ్ళకి అఫోర్డబుల్ ఉండేట్టుగా 50% ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తాం దీంట్లో, ఈ కాంబినేషన్ సర్వీస్లో మట్టుకు. సో ఏంటంటే వాళ్ళు అన్ని రకాలుగా బెస్ట్ కనిపించవచ్చు. ఇవన్నీ చేసుకున్నాక తర్వాత నార్మల్గా ఇందాక మనం డిస్కస్ చేసుకున్న అన్ని సెలోన్ సర్వీసెస్ తీసుకోవచ్చు. అప్పుడు ఫైనల్గా బాడీ ఫేషియల్స్ లాంటివి లేదా హెయిర్ స్ట్రైట్నింగ్ థెరపీ లాంటిది, అండ్ పెళ్ళి ముందర ఒక ఫేషియల్, ఒక అడ్వాన్స్ ఫేషియల్ ఏదైనా గ్లోగా టెంపరీగా అప్పటికప్పుడు గ్లో ఇంకా ఎన్హాన్స్ అవ్వడానికి, అండ్ బాడీ వ్యాక్సింగ్ లాంటివి జనరల్ అన్ని సర్వీసెస్ అప్పుడు తీసుకోవచ్చు. అవి ఇవన్నీ మటుకు ముందు తీసుకునే సర్వీసెస్ కంప్లీట్గా చేంజ్ రావడానికి. ఇవి మేక్ ఓవర్, పర్మనెంట్ మేక్ ఓవర్. అది ఒకసారి తగ్గాక మళ్ళీ రియాకర్ అనేది ఉండదు. ఇవన్నీ ఏంటి టెంపరీ మేక్ ఓవర్స్, ఆ రోజు మట్టు కనిపించడానికి. బట్ మళ్ళీ ఒకసారి వాష్ చేస్తే మేకప్ ఉండదు. అన్ని సర్వీసెస్ అంతే టెంపరీగా తీసుకునేవి అవన్నీ, ఒక 2-3 డేస్ గ్లో కనిపించడానికి. బట్ వేరైజ్ ఇవి పర్మనెంట్ మేక్ ఓవర్ ఏంటంటే లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండేవి, వాళ్ళు మెయింటైన్ చేసుకునేట్టుగా ఉపయోగపడే సర్వీసెస్. సో ఇలా ప్లాన్ చేసుకుంటే ఏంటంటే ఇంకా మోర్ కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. ఇది పర్మనెంట్గా ఉండే చేంజెస్ అనమాట. అది సో ఫుల్ బాడీ బ్రైట్నింగ్ అది వేరు, పర్మనెంట్ మేక్ ఓవర్స్ బ్రైడ్ చేసేది ఇది వేరు. ఫుల్ బాడీ బ్రైట్నింగ్ సర్వీస్ ఏంటంటే అది దీంట్లో కూడా పర్మనెంట్ మేక్ ఓవర్లో కూడా దే కెన్ ఆప్ట్ ఫర్ దట్ ఫుల్ బాడీ మేక్ ఓవర్. ఫుల్ బాడీ మేక్ ఓవర్ ఏంటంటే ఇది ఎక్స్క్లూజివ్ సర్వీస్, మీకు బయట ఎక్కడ అవైలబుల్ లేదు ఈ సర్వీస్. మామూలుగా గ్లూటథియాన్ డ్రిప్స్ ఇవన్నీ ఉన్నాయి డాక్టర్ పర్ఫామ్ చేసేవి. సో దాంతో కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్కి, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకు కూడా గ్లూటథియాన్ డ్రిప్స్ పెడుతూ ఉంటాం. సో అయితే దాంతోపాటు కంప్లీట్గా ఏంటంటే ఎల్ఈడి థెరపీ అని ఎల్ఈడి బెడ్ దాంట్లో ఇస్తాం అనమాట. అంటే గెస్ట్ కంప్లీట్గా ఎల్ఈడి లైట్స్ ఉన్న బెడ్ లోపల పడుకుంటారు. అది ఒక 15 minutes to half an hour డిపెండ్స్. సో దీంతో ఏంటంటే మంచి చేంజ్ వస్తుంది. ఈ లైట్ ఏంటంటే మన స్కిన్ లోపల ఉన్న సెల్యులార్ ఏదైతే సెల్యులార్ని డ్యామేజ్ చేసే ఇది ఉంటుందో దాన్ని తగ్గిస్తుంది అనమాట. అంటే స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా స్కిన్ లోపల చక్కగా కొలాజన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది దీంతో, అండ్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ లాంటిది కూడా అన్ఈవెన్ స్కిన్ టోన్స్ అవి కూడా తగ్గుతాయి. ఎప్పుడైతే మనం గ్లూటోథియాన్, అదర్ బాడీ ఫేషియల్స్ ప్లస్ ఇది అన్ని కాంబినేషన్లో పెడితే చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. సో యూజువల్లీ ఏంటంటే బ్రైడ్స్కి కంప్లీట్గా బాడీ బ్రైట్నింగ్ కావాలని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి గ్లూటోథియాన్ డ్రిప్స్ పెడతాము. దాంతోపాటు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే బాడీ ఫేషియల్స్ పెడతాము. ఈ బాడీ కంప్లీట్గా ఎల్ఈడి బాడీ లైట్ థెరపీ కూడా ఇస్తాం. ఇందులో మల్టిపుల్ లైట్స్ ఉంటాయి అన్నమాట, వేవ్ లెంత్ లైట్స్ ఉంటాయి. వీటితో ఏంటంటే బాగా స్కిన్ చెప్పాను కదా, కొలాజన్ స్టిమ్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, స్కిన్ చక్కగా అవుతుంది. అంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న రిపేర్ అవుతుంది. అట్లా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓవరాల్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇది మామూలుగా దీంట్లోనే కాదు, కాస్మెటిక్ ఇండస్ట్రీలోనే కాదు, హెల్త్ ఇండస్ట్రీలో కూడా ఎక్కువ వాడతారు ఎల్ఈడిని. సో ఓవరాల్ బాడీకి కూడా చాలా వాడతారు, రికవరీకి, హెల్త్ రికవరీకి, బాడీ రికవరీకి, స్కిన్ రికవరీకి వాటికి. సో ఇది చాలా హెల్దీ ఇది అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు దీంతో, చక్కగా స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది. అయితే కొంతమంది బాడీ ఫేషియల్స్కి టైం లేదనుకున్న వాళ్ళకి ఓన్లీ ఎల్ఈడి అండ్ ఐవి డ్రిప్స్ పెడతాం అనమాట, గ్లూటోథియాన్ డ్రిప్స్. ఇవి రెండింటితో కూడా చాలా మంచి చేంజ్ వస్తుంది ఓవరాల్గా. ఎక్కువ బ్రైడ్సే కాదు, జనరల్గా ఎవరైనా తీసుకోవచ్చు ఈ సర్వీస్ని. సో ఒకసారి వచ్చారు ట్రీట్మెంట్ కోసం, వాళ్ళకి కావాల్సినటువంటి స్కిన్ టెస్ట్, ప్యాచ్ టెస్ట్, సెన్సిటివిటీ టెస్ట్ ఇలాంటివి చేస్తారు. డెఫినెట్గా స్కిన్ టెస్ట్ అన్నీ చేసి వాళ్ళ స్కిన్ టైప్కి ఎలాంటి కాంబినేషన్ సూట్ అవుతుందో అవి మట్టుకే అడ్వైస్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే కొన్నిసార్లు వాళ్ళు మీడియాలో చూసి నాకు ఈ ట్రీట్మెంట్ కావాలి అని వస్తారు. వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ సూట్ అవ్వకపోతే
మా ఎక్స్పర్ట్స్ చూసి ఇది కాదు, ఈ ట్రీట్మెంట్స్ కాంబినేషన్ అయితే మీకు రిజల్ట్స్ బెటర్ వస్తుంది. కొన్నిసార్లు రేర్గా నా బడ్జెట్ ఇంతే అన్నప్పుడు ఆ బడ్జెట్లో సెట్ అయ్యే బెస్ట్ సర్వీసెస్ ఏమున్నాయో చూసి అవి అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇది క్లయింట్ స్కిన్ కానీ, క్లయింట్ బడ్జెట్ కానీ, క్లయింట్ లైఫ్ స్టైల్ కానీ, హెల్త్ కండిషన్స్ కానీ, ఈ ప్రీవియస్ క్లయింట్ తీసుకున్న ట్రీట్మెంట్స్ కానీ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక ప్యాకేజ్ని డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట. దాని ప్రకారం సర్వీస్ కంటిన్యూ చేస్తాం. ఇలా ప్యాకేజ్ డిజైన్ చేసినప్పటికీ కూడా ఈ ప్యాకేజ్లో వెళ్తున్నప్పుడు ఏమన్నా క్లయింట్కి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఇనిషియల్ కనబడకపోయినా మళ్ళీ చేంజ్ చేస్తూ, వాళ్ళకి హోమ్ కేర్ చేంజ్ చేస్తూ, వాళ్ళకు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వచ్చేటట్టుగా వర్క్ చేస్తూ వెళ్తాం అనమాట. సో బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఇవన్నీ తీసుకున్నారు అంటే ప్రాపర్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఎవరైనా ఒక వాకిన్ అయ్యి వచ్చారు అంటే వాళ్ళు అడిగిన ట్రీట్మెంట్లన్నీ యాజ్ ఇట్ ఈస్ గా చేయడానికి నో ఉండదు, అలా ఉండదు. అంటే మీడియాలో చూసినవన్నీ ప్రతి ఒక్కటి మనకు సూట్ అవ్వవు కదా. మన స్కిన్ చర్మతత్వం ఏంటి, మనకేం సూట్ అవుతుంది, మన రిక్వైర్మెంట్ ఏంటి, మనం ఎంగేజ్ లో ఉండి, ఇప్పుడు నాకు 25s లో ఉండి హైఫో గురించి విని హైఫో చాలా ఇంప్రెస్ అయ్యి వచ్చి హైఫో కావాలంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ లేదు. వాళ్ళకి ఆల్రెడీ కొలాజన్, చక్కగా కొలాజన్ ఉంటుంది స్కిన్ లో, వీ డోంట్ నీడ్ టు గివ్ దెమ్. సో అలాంటి వాళ్ళకి కూడా కొన్ని కండిషన్స్లో అంటే బ్రోస్ లిఫ్టింగ్ కానీ, లేదా వాళ్ళకి ఏ రీజన్తో అయినా కంటూరింగ్ కావాలి, జా కంటూరింగ్ కావాలి, అట్లా అనుకున్న వాళ్ళకి కూడా స్పెషల్ కండిషన్స్లో ప్రొవైడ్ చేయొచ్చు అవి. కానీ వచ్చిన వాళ్ళందరికీ అది కావాలనగానే ఇవ్వడానికి ఉండదు. ఏంటి వాళ్ళ స్కిన్ రిక్వైర్మెంట్ ఏంటి, ఆ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ పర్పస్ సాల్వ్ అవుతుందా లేదా, ఇవి చూస్తామన్నమాట బేసిక్. సో ఇక్కడికి మనకు పెళ్లి ఉంది అనగానే ముహూర్తం టైం దగ్గర పడుతుంది అంటే చాలా వరకు పార్లర్లో ఇచ్చేటువంటి కొన్ని సజెషన్స్ ఏంటంటే లిక్విడ్ డైట్స్ ఎక్కువ తీసుకోండి, వెయిట్ రిడక్షన్ కోసం, లేకుంటే గ్లో కోసం ఇంకేదో వాడండి, ఇలాంటివే తినండి, ఇలాంటివి కొన్ని ఉంటుంటాయి కదా. అది కరెక్ట్ సజెషన్ కాదండి. అది ఓరల్గా చెప్పేవి ఏదో అంటారు కదా, అందరికీ అన్నీ సూట్ అవ్వవు, అలా జనరల్గా చెప్తారు. మామూలుగా ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ప్లాన్ చేసుకోవడం అనేది కరెక్ట్. అది సో ఎలా ఉంటాయండి ప్యాకేజెస్ కావచ్చు, ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి అంటే? ఇది డిపెండ్స్ అండి. నేను చెప్పాను కదా మీకు, మామూలుగా ఏంటంటే యావరేజ్గా ఒక ట్రీట్మెంట్ ఎనీథింగ్, ఇప్పుడు మీరు ఐబీప్రోప్ తీసుకోండి, ఎనీ సర్వీస్ కానీ ఒక సెషన్కి వచ్చేసరికి యావరేజ్గా 3000 అనేది యావరేజ్గా ఉంటుంది ఏ సర్వీస్కైనా, 1 hour సర్వీస్కి. సో ఈవెన్ ఐబీప్రోప్ కూడా అలాగే ఉంటుంది ప్రైస్. సో ప్రతి సర్వీస్కి అది యావరేజ్గా, ఇప్పుడు మనం ఒక అడ్వాన్స్ ఫేషియల్ తీసుకున్న అది కామన్గా 3000 బేసిక్ ప్రైస్ అది ఉండేది. దానికంటే తక్కువ ఫేషియల్స్ ఉంటాయి మా దగ్గర, పర్టికులర్గా అడిగే వాళ్ళకి 1500 నుంచి ఉంటాయి ఫేషియల్స్, బట్ 3000 అనేది యావరేజ్ ప్రైస్. ఇంకా బియాండ్ వెళ్ళినప్పుడు మనం కొరియన్ గ్లో ఫేషియల్, అదర్ అడ్వాన్స్ ఫేషియల్స్కి వెళ్ళినప్పుడు ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అవి కొంచెం కంపారిటివ్లీ. రిజల్ట్స్ కూడా ఇన్స్టాంట్గా ఇస్తాయి. సో అది బ్రైట్స్ కానీ, అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు కానీ, రిజల్ట్స్ ఇన్స్టాంట్గా కావాలనుకున్న వాళ్ళు వాటిని ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇట్ డిపెండ్స్, ఏది కూడా ప్రైస్ ఫిక్స్డ్గా ఇదే అని ఏ టైప్ ఆఫ్ సర్వీస్ వాళ్ళకి మనం యాడ్ ఆన్ చేస్తున్నాము. ఒక డెర్మటాలజిస్ట్ ఇచ్చే ప్రొసీజర్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, దానిలో ఎక్విప్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి చేసేది, ప్రోడక్ట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసేది అయితే ఇంకా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. డిపెండ్స్, ఇప్పుడు బొటాక్స్ ఫిల్లర్స్ అయితే డిఫరెంట్గా ఉంటుంది, థ్రెడ్ లిఫ్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది, అలాగే హైఫూ డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా డాక్టర్స్ పర్ఫామ్ చేస్తారు. మా దగ్గర అన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి నార్మల్గా వీటితో సరిపోతుంది అనుకుంటే ఈ సెషన్స్ ఇస్తాము. ఇవి ఇచ్చాక కూడా ఇంకా లిఫ్టింగ్ అవసరం అవుతుంది, క్లయింట్ ఎక్స్పెక్టేషన్ ఇంకా ఉందనుకుంటే అప్పుడు బొటాక్స్ ఫిల్లర్స్, రెడ్ లిప్ లాంటివి కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో స్కిన్ బ్రైటనింగ్ అంటే ఉన్న స్కిన్ని కొంచెం గ్లోరిఫై అవ్వడానికో, గ్లో ఎక్కువ కనిపించడానికో చేస్తుంటారు. కాకుంటే ఈ మధ్య కాలంలో వాళ్ళని ఫెయిర్గా చేస్తాము అనేటువంటిది కూడా ఉంటుంది కదా. డిఫరెంట్ కెమికల్స్ చేసిన తర్వాత చాలా వరకు ఇంపాక్ట్ అనేది చూసినవి, లేకుంటే వాళ్ళకి కమిలిపోయినట్టుగా వచ్చినట్టు ఇలాంటి కొన్ని వీడియోస్ కూడా మనం చూసాం కదా. అంటే ఏంటంటే అమ్మా, ఇది డాక్టర్ పర్ఫామ్ చేసే సర్వీసెసే. కొన్నిసార్లు గెస్ట్ కూడా దాన్ని సీరియస్గా తీసుకోకుండా చాలాసార్లు ఆఫ్టర్ కేర్ కూడా కరెక్ట్గా ఉండకపోవచ్చు, ఎండ్లోకి వెళ్ళిపోవడము, పట్టించుకోకపోవడము, అట్లాంటి రేర్ కేసెస్లో కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది స్కిన్. బట్ మరీ రాంగ్ పోయి డ్యామేజ్ అయ్యేది ఉండదు. ఆ టైంలో క్లయింట్ ఏంటంటే కంగారు పడి హడావిడి చేస్తారు, టెన్షన్ పడిపోతారు. సో అదే బ్రైడ్ అనుకోండి, ఇంపార్టెంట్ది, అందుకనే అట్లాంటివి స్కెడ్యూల్ చెయ్యము.
టైం మీద ఇట్లాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏవి షెడ్యూల్ చేయం. ముందు అడ్వాన్స్గా తీసుకోమని చెప్తాము, లేదా అయిపోయాక తీసుకోమంటాం. అప్పుడు ఇచ్చేది టెంపరీ గ్లో పెంచేవి, టైం మీద ఇచ్చేవి. సో అది టైం ఇస్తే హీల్ అయిపోయి నార్మల్ అయిపోతుంది. జనరల్గా కాస్మెటిక్ ఇండస్ట్రీలో ఇచ్చేవి ఏవి కూడా బాగా పర్మనెంట్ డ్యామేజ్ చేసి మొత్తానికి డ్యామేజ్ చేసే సర్వీసెస్ ఏమి ఉండవు, అన్ని సేఫ్గా. కొంతమంది స్కిన్ హైలీ రియాక్టివ్ ఉంటుంది, నార్మల్ పారామీటర్స్ పెట్టినప్పుడు కూడా రియాక్ట్ చాలా అవుతుంది. sensitive. అది సెన్సిటివ్ చెక్ చేసుకొని ఇచ్చినప్పటికీ కూడా కొన్నిసార్లు ఏంటంటే మిషన్ ఈజ్ ఆల్వేస్ ఎ మిషన్ ఎప్పుడు కూడా. సో కొన్నిసార్లు అది ఫ్లూయెన్సీ ఎక్కువ పాస్ చేయొచ్చు కూడా, అది మన కంట్రోల్లో ఉండేది కాదు. సో రేర్గా కొన్నిసార్లు ఏంటంటే కొంచెం రియాక్టివ్ అవుతుంది. దానికి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. దానికి ప్రాపర్గా మళ్ళీ క్రీమ్స్ పెట్టి అన్నీ పెట్టి ఒక 2-3 వీక్స్ నార్మల్గా వదిలేస్తే హీల్ అవుతిపోతుంది స్కిన్. ఈ లోపల ఏంటంటే టెన్షన్ పడి దాన్ని అడాప్ట్ చేసి డ్యామేజ్ అయిపోయిందని అట్లా కంగారు పడితే కష్టం అవుతుంది. కానీ ప్రతి స్కిన్ కూడా హీల్ అవుతుంది. యూజువల్లీ బాగా పర్మనెంట్గా డ్యామేజ్ చేసేది ఏమీ ఉండదు ఈ సర్వీసెస్. కొన్ని సర్వీసెస్ ఇప్పుడు CO2 లేజర్ లాంటివి కొన్నిసార్లు చాలా కేర్ఫుల్గా ఇస్తాం అనమాట. అది డాక్టర్ పర్ఫామ్ చేసేటప్పుడు 1-4 సార్లు నీడ్ ఉన్న వాళ్ళకి చూసుకొని దాంతో తప్ప రిజల్ట్స్ రాదు అనుకున్న వాళ్ళకి మోడరేట్ పారామీటర్స్ పెట్టి అట్లా ఇవ్వడం జరుగుతుంది. సో మేము వీలైనంత మటుకు సేఫ్గా వెళ్తాం అన్నీ. అంటే అందుకే అన్నాను మీకు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అక్కర్లేదు. రిజల్ట్స్ చాలా బాగా వస్తుంది, బిల్డింగ్ కూడా బాగా అవుతుంది అని చెప్పి అందరికీ కాస్మోలా డెర్మోలా అని చెప్పం మేము. అక్కడ నీడ్ ఉంది, అన్ని సర్వీసెస్ ఇవ్వగా కూడా నీడ్ ఉంది అన్న రేర్ కేసెస్కే అది ఇవ్వడం జరుగుతుంది. అట్లా అని దాంతో డ్యామేజ్ అవుతుందని నేను చెప్పట్లేదు, బట్ ఎవరికి ఎంతవరకు అవసరమో దాన్ని వాడడం కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో కూడా చాలా మంది అవసరం లేకపోయినా చాలా అడ్వాన్స్ పీల్స్ వాడేసి సెన్సిటివ్ చేసుకొని డ్యామేజ్ చేసుకొని వస్తున్నారు. వాళ్ళకు రిపేర్ చేయగలిగడం కూడా చాలా ఛాలెంజ్ అయిపోయింది మాకు. ఫస్ట్ దాన్ని మామూలు స్టేజ్కి తీసుకొచ్చి ఆ ఆ తర్వాత సెన్సిటివిటీ తగ్గించాలి, డీప్ హైడ్రేషన్ థెరపీస్ పెట్టాలి వాళ్ళకి. ఫస్ట్ ఆ సెన్సిటివిటీ నుంచి స్కిన్ బయటకు వచ్చాక చూసుకుంటూ మెల్లిమెల్లిగా ఎలాంటి సర్వీసెస్ నెక్స్ట్ లెవెల్లో పెట్టగలిగితే స్కిన్ యాక్సెప్ట్ చేస్తుందో చూసుకొని పెట్టాలి. ఇలాంటి ఛాలెంజెస్ చాలా ఉంటాయి. సో ఏదున్నా కూడా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మేము కూడా అన్ని క్లియర్గా ముందే చెప్తాము గెస్ట్కి. అంటే ఒక సర్వీస్ కొన్ని పీల్స్ ఎలా ఉంటాయంటే స్కిన్ బాగా పీల్ అయిపోతూ ఉంటాయి. సో అప్పుడు కంగారు పడవలసిన, వాళ్ళకి ముందు ఏం జరుగుతుందో తెలిస్తే వాళ్ళకు కూడా కంగారు తక్కువగా ఉంటుంది. సో అది క్లియర్గా ముందు ఇది ట్రీట్మెంట్ తర్వాత ఇలా ఉంటుంది, ఇది ఓకే, ఇది నార్మల్లీ, అది ఇది అలాగే వర్క్ చేస్తుంది ఇది అని ముందు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, కాబట్టి ఇబ్బంది ఉంటుంది. సో ఫస్ట్ ఒక వాకిన్ అయ్యి వచ్చారు, ఒక క్లయింట్ వచ్చారు అనుకున్నప్పుడు ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది, డూస్ అండ్ డోంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటుగా ప్రీవియస్ హిస్టరీ ఉంటుంది, ఆ తర్వాత సూట్ అవుతుందా లేదా అనేది ఉంటుంది. అంత సూట్ అవుతుందని మేము ప్లాన్ చేశాక కూడా వాళ్ళకి ఏమన్నా అంత రిజల్ట్స్ బాగలేదు, లేదు, అట్లాంటిది ఏమన్నా రాలేదు అనిపిస్తే మళ్ళీ దాన్ని మార్చడం కూడా ఉంటుంది. అది ఫాలోఅప్ చేస్తాము. క్లయింట్ సర్వీస్ అయ్యాక ఫోన్ చేసి ఎలా ఉందని అడుగుతాము. మళ్ళీ నెక్స్ట్ సర్వీస్కు ముందు అంటే మా అడ్మిన్ నుంచి కూడా కాల్ చేసి క్లయింట్ని అడుగుతాము ఎలా ఉంది సర్వీస్ అనేది. థెరపిస్ట్ చేస్తారు. తర్వాత ఇట్లా ప్రోగ్రామ్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా ఒక 2-3 సెషన్స్ తర్వాత ఇంకా కొంచెం రిజల్ట్స్ అంటే లేదు ఎక్స్పెక్ట్ అంటే వాళ్ళకి హోమ్ కేర్ మార్చాలా, ఇస్తున్న సర్వీస్తో ఎలా ఉంది, ఆ సర్వీస్ ప్లేస్లో ఇంకొకటి రీప్లేస్ చేయాలా వాళ్ళ స్కిన్ రెస్పాన్స్కి. ఎందుకంటే ఎవ్రీ ఇండివిజువల్ స్కిన్ ఈజ్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ రీజన్స్ వేరే ఉంటాయి, స్కిన్ రెస్పాన్స్ వేరే ఉంటుంది. ఇప్పుడు మనం మందులకే మన బాడీస్ అన్నీ ఒకలాగా రెస్పాండ్ కావు సేమ్ మెడిసిన్తో. ఒక్కొక్క బాడీ ఒకటి రియాక్ట్ అవుతుంది, ఒకటి రెస్పాండ్ అవుతుంది, ఇట్లా ఉంటుంది. అదే కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ కూడా అంతే. అందరికీ యూనిఫామ్గా ఒకటే రిజల్ట్స్ని ఇవ్వవు అవి. కొంతమందికి చాలా ఎక్స్ట్రీమ్గా మంచి రిజల్ట్స్ని ఇస్తాయి, కొంతమందికి మోడరేట్గా ఇస్తాయి, కొంతమందికి తక్కువ ఇస్తాయి రిజల్ట్స్. సో తక్కువ ఇచ్చిన వాళ్ళు మీ ట్రీట్మెంట్ గురించి ఇంత చెప్పారు నాకు ఇట్లా లేదే అనుకుంటే అది ట్రీట్మెంట్ ప్రాబ్లం కాదు, అది మన స్కిన్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని. సో అలాంటి వాళ్ళకి ఇంకా అదర్ కాంబినేషన్లో పెట్టి ఎంతవరకు ఎన్హాన్స్ చేయొచ్చు అనేదే మేము చేయగలిగేది. మాకున్న అనుభవంతో ఆ కాంబినేషన్స్ మారుస్తూ వాళ్ళకి అవసరమైతే హోమ్ కేర్ చేంజ్ చేస్తూ రిక్వైర్మెంట్ బట్టి మాక్సిమం రిజల్ట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. మొత్తం మళ్ళీ మీ మీదే డిపెండ్ అవ్వకుండా వాళ్ళు కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎండకి వెళ్ళేప్పుడు సన్ స్క్రీన్ వాడడము ఇలాంటి బేసిక్వి, బాగా హీట్కు ఎక్స్పోజ్ అవ్వకపోవడము సెన్సిటివ్ ఉన్న స్టేజ్లో, ఇట్లాంటివి కొన్ని జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకోవాలి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అనురాధ. You're welcome. My pleasure. నమస్కారం. థ్యాంక్ యూ.